చూపించే చాలాసార్లు చూపించారు, మళ్ళీ మా సినిమాతో మళ్ళీ చూపించారండి. ప్రతి ఒక్క డైరెక్టర్స్ కానీ, పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్, మిగతా చాలా బ్యానర్స్ కూడా మా సినిమాని ఇంత సపోర్ట్ చేయడం అన్నది నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుందండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను కూడా ఉన్నందుకు, ఇలాంటి ఇండస్ట్రీలో ఒక సినిమా నాది ఈ ఇంత సపోర్ట్తో వచ్చినందుకు, ప్లస్ మిగతా అన్ని ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక అప్లాజ్ చేస్తారండి మన ఇండస్ట్రీని. ఏం ఎంత యునైటెడ్గా ఉండేది చేశారన్నదాన్ని వాళ్ళంతా చాలా బాగా, వాళ్ళు కూడా ఎంకరేజ్, చాలా షాక్కి గురయ్యారండి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. రండి నా బాగా. అండ్ మా హీరో సాయి ధరమ్ తేజ్ గారికి అండి, అంటే ఆయన ఇచ్చిన సపోర్టు నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంత అంటే యాజ్ ఎ బ్రదర్లా నిలబడ్డారు నాకు ప్రతి చోట కూడా. ప్లస్ ఆయన సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ ఈరోజు స్క్రీన్ మీద కనబడుతుంటే నాకు ఎంత ముచ్చగా అనిపిస్తుందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎమోషనల్ సీన్స్ కానీ, ఎంటర్టైనింగ్ సీన్స్ కానీ, ఆయన ప్రజెంట్ చేసిన ఆయన పర్ఫామ్ చేసిన విధానం చాలా చాలా సూపర్ అండి. అండ్ నభా గారు కూడా తన క్యారెక్టర్ని తన పర్ఫామ్ చేసిన విధానం కూడా చాలా సూపర్ అండి. ముఖ్యంగా సార్ మూర్తి సార్, మీరు నాకు ఎప్పటి నుంచో మూర్తి సార్ అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి. ఎందుకంటే ఒరే రిక్షా ఆ సినిమాలో దగ్గర నుండి ఇప్పుడు ఈయన చూస్తూ ఉంటే అదే మూర్తి గారండి. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన వ్యవహార శైలి కానీ అన్నీ కూడా అలాగే ఉన్నాయండి. ఆయన్ని నాకు ఎంత ఇష్టం అంటే ఈ సినిమాలో ఆయన కట్అవుట్ని పెట్టుకుని ఒక ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూని వాడుకునే నాకు ఇంత హెల్ప్ చేశారండి ఆయన ఆ రకంగా కూడా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్విసిసి బ్యానర్ అండి, ప్రసాద్ సార్, బాబీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయడానికి మీరు ఇచ్చిన సపోర్టు, మీరు వెనకాల నిలబడి నాకు ఏం కావాలంటే అది, ఎలా కావాలంటే అలాగా మీరు ఏర్పాటు చేసిన విధానం కానీ, నాకు ఇచ్చిన సపోర్ట్కి నేను లైఫ్ లాంగ్ చాలా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ. అండ్ నా డైరెక్షన్ టీం ఇక్కడ రాలేదు, అందరికి కూడా గోగు అన్న, రవి, వర్మ, అనిల్, సాయి, సందీప్, మనదీప్, విజయ్, వీళ్ళంతా కూడా నా టీం అండి, డైరెక్షన్ టీం. వీళ్ళు నాకు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ నా రైటింగ్ టీం మధు గారు, చంద్ర అండ్ అనిల్, నాని, విశ్వనేత్ర, వీళ్ళు కూడా నా రైటింగ్ టీం నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారండి. ఈ వేదిక మీద వచ్చి నేను వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటాను, బిగ్ థ్యాంక్ యూ. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా డిఓపి అండి, డిఓపి వెంకట్ గారు కూడా విజువల్స్ని ఎంత బాగా అంటే ప్రతిరోజు డిస్కస్ చేసుకుని ఇలా కావాలి సార్, ఇలా కావాలి సార్ అంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ అయ్యిండు కూడా నాకు ఏం కావాలో డెలివర్ చేశారంటే. హీరో గారిని ఎంత బాగా చూపించారంటే ఆ కాస్ట్యూమ్స్ దగ్గర ఆయన తీసుకునే కేర్ కానీ, ఆ లుక్లో ఒక హెయిర్ స్టైల్స్లో కానీ ఆయన తీసుకునే కేర్ వల్లేనండి హీరో గారు బాగా కనపడుతున్నారు. సినిమా ఎంత రిచ్ కనపడుతుందంటే కూడా కారణం మా డిఓపి వెంకట్ గారండి. వెంకట్ గారు చాలా థ్యాంక్ యూ వెంకట్ గారు. అండ్ ఎడిటర్ నవీన్ గారు కూడా త్రూఅవుట్ ఈ జర్నీ అంతా కూడా ఆయన కూడా ఎప్పుడన్నా ఎడిట్ రూమ్లో డిస్కస్ చేసేవారండి. ఇది వర్కౌట్ అవుతుంది, ఇది బాగుంటుంది, ఇది కొంచెం కట్ చేద్దాం అని చెప్పి త్రూఅవుట్ ప్రాసెస్ నాకు ఎప్పుడు హెల్ప్ చేశారండి. నేను ఫైండ్ అవుట్ చేయని కొన్ని ఎలిమెంట్స్ ఆయన ఫైండ్ అవుట్ చేసి కూడా కరెక్ట్ చేయడం కూడా నాకు చాలా హెల్ప్ అయ్యారు. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమన్ గారు 4 అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారండి. చాలా 4 సాంగ్స్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, కొన్ని సీన్స్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సీన్స్ని లెవెల్ పెంచిందండి, ఆ సీన్స్ తాలూకు ఇంపాక్ట్ని పెంచిందండి. అంత బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ తమన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ తమన్ సార్. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారు, ఆయన త్రూఅవుట్ లొకేషన్ స్కౌట్లో గట్రా వచ్చినప్పుడు ఏ లొకేషన్ చూస్ చేసుకున్నా సరే దానికి ఇక్కడ ఇలా చేద్దాం, ఇక్కడ ఇది పెడదాం, ఇక్కడ దీన్ని ఇలా పెట్టి ఈ ప్రాపర్టీస్తో నింపుదాం. అండ్ కొన్ని లొకేషన్స్ ఏదన్నా అట్టట్ట ఉన్నా సరే ఆయన ఇది వద్దని చెప్పి కరాఖండిగా నన్ను ఒక డైవర్షన్ ఇచ్చారండి. డైవర్షన్ ఇచ్చి ఒక పాత్రగా ఈ లొకేషన్ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కూడా స్క్రీన్ మీద ఈరోజు కనబడుతుంది అంటే కారణం అవినాష్ కొల్లా గారు వాళ్ళండి. థ్యాంక్ యూ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ సార్. ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు మేమందరం మీకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఏ రకంగా తెలుగు ప్రేక్షకుల్ని తెలుగు సినిమా ఇండస్ట్రీని రెండు రాష్ట్రాల్లో గవర్నమెంట్ ముఖ్యమంత్రికి అందరికీ థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందరికీ నా థ్యాంక్స్. తర్వాత ఈ సినిమా రిలీజ్ అనేది మన ఇండియన్ సినిమాకి ఒక మార్గదర్శకంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ చేయాలన్నది ప్రతి స్టేట్లో కూడా మన ఇండస్ట్రీలో సపోర్ట్ చేసినట్టుగా చేయడాన్ని చాలా అభినందిస్తున్నారు అందరూ ప్రతి స్టేట్లో కూడా. ఈ యూనిటీ మన ఇండస్ట్రీలో ఉన్న యూనిటీ అదర్ లాంగ్వేజెస్ కూడా చాలా బాగా ఎంకరేజింగ్గా ఉంది. అందరూ కూడా మనం అభినందిస్తున్నారు అందరూ. తర్వాత ఈ సినిమా రిలీజ్ చేసే జీటీవీ వాళ్ళు మాకు చాలా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు, నిలబడి సినిమాని తీసుకున్నారు. దాన్ని రిలీజ్ చేసిన మా యూవీ వంశీ అతను కూడా చాలా బాగా దీన్ని ఎక్స్పెక్ట్ చేసి బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమృత మాట్లాడతారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. Firstly, I feel very lucky and proud to have been a part of this project which set a milestone in bringing the Indian audience back to the theatres. I congratulate the production and the team to have worked so hard. Either we will release it in the theatres and release Chesi, and it's proved to be a huge success now, and I'm really happy and proud about it. And also the audience, thank you for coming in full houses and giving us more strength and this kind of happiness this year. I think this is what something which we all needed and to end the year with. Now coming to the team, I haven't found an occasion to thank them all. This is I think the first time నేను ప్రెస్ తోటి మాట్లాడుతున్నాను ఈ మూవీ గురించి. ఫస్ట్లీ I have to thank ప్రసాద్ సార్ and Bobby sir and SVC production for giving me this opportunity to be a part of this movie. I'm really glad. They've taken care of us really well. Sir, thanks sir. It was such a privilege working with you. I've had so much fun the entire time. Thank you for being so nice to me and being so supportive and making the work more fun than ever. Thank you so much. Thank you for being Virat or Amrita. The cutest of all, our director, blockbuster director, Subbu Garu. So happy to have worked with you again. Thank you so much for writing Amrita and offering it to me. Very happy about it. Mana DOP Garu, Venkat, everyone saying really nice about the way I looked in the movie, and I think it's we have to give credit to our cinematographer Farad and direction department, everybody, Goku, Anil, Manadeep, and everyone else. Thank you for being so nice and kind to me. Music, Taman Garu, I love the music. I think one of the lockdown time lo mana movie songs like one after the other we kept releasing kada, so I think it was one of the things to go for, and I think everybody enjoyed that. Taman. Also my staff, thank you so much. Bharat, Dilip, Bobby Anna, Durga, everybody, always being there for me. That's all. Thank you everybody. Thanks again. Audience, big love. Thank you. కంగ్రాట్స్ నభా గారు. సో ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే విరాట్ క్యారెక్టర్ లో సాయి తేజ గారు ప్రతి సినిమాలో కామెడీ టైమింగ్ అండ్ ఎమోషన్స్ అంతా ఇరగదీశారు. కంగ్రాచులేషన్స్ సార్.
సార్ ప్లీజ్. ఆయన గెస్ట్ లాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సినిమా రిలీజ్ అనుకున్నప్పటి నుంచి ఫస్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 2 సాంగ్స్ మిగిలిపోయాయండి. ఆ సాంగ్ షూటింగ్ అయిపోయింటే మార్చ్లో, మేలో మీకు వచ్చేసింది వాళ్ళు. బట్ ఆ టైంలో ఇంకా పాండమిక్ స్టార్ట్ అయ్యి, లాక్డౌన్ స్టార్ట్ అయ్యి, టీవీలో లేకపోతే ఓటీటీకి అలవాటు పడిపోతారని ఒక చిన్న భయం. చాలా వరకు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతాయి, మనం కూడా చేయాలో వద్దా. ఆ టైంలో మా ప్రొడ్యూసర్ గారికి ఒక ఆఫర్ వచ్చింది చేయనించి. సో జీరో వాళ్ళకి మాలో ఉన్న చిన్న కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు సరే ప్రొడ్యూసర్కి అట్ ద ఎండ్ ఆఫ్ డే ప్రాఫిట్ రావాలి, ఎలాగైనా కానీ వాళ్ళు వస్తే బాగుందని చెప్పి ఒక ఆలోచన పెట్టాను. సరేనండి అని చెప్పాను. బట్ చిన్న హోప్, ఎప్పుడో ఏదో టైంలో థియేటర్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయితే మటుకు ఆ టైంకి ఇంకా సినిమా ఓటీటీలో రాలేదండి, దయచేసి సినిమాని థియేటర్లో రిలీజ్ చేద్దాం. ఎందుకంటే మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఒక ఆర్టిస్ట్కి కానివ్వండి, లేదా ప్రొడక్షన్స్ కానివ్వండి, లేదా డైరెక్టర్ కానివ్వండి, లేదా కో యాక్టర్స్ కానివ్వండి, అందరికీ థియేటర్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి. ఫస్ట్ టైం డైరెక్టర్ తన పేరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆ వచ్చే ఆనందం అంతా ఇంత కాదు అని చెప్పి వాళ్ళని సీఈఓని కన్విన్స్ చేసి వాళ్ళు మాట్లాడి, సో మేము అప్పటికి ఇంకా సాంగ్స్ షూటింగ్ ఫినిష్ చేసుకుని సబ్మిట్ చేసే లోపల మా కాపీని ఆ టైంకి థియేటర్స్ ఓపెన్ చేయొచ్చు విత్ 50% కెపాసిటీ అని చెప్పేసి అన్నారు. నాకు వచ్చిన కానీ రిలీఫ్ కానీ, మా ప్రొడక్షన్ హౌస్కి కానీ, డైరెక్టర్కి కానీ అంతా ఇంత రిలీఫ్ కాదు. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ బోత్ ది గవర్నమెంట్, బోత్ ది స్టేట్ గవర్నమెంట్స్ ఆపర్చునిటీ ఇచ్చారు సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే జీ వాళ్ళు చాలా సపోర్టివ్గా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ సినిమా వాళ్ళు చూసుకొని, లేదు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు, మాకు సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్స్కే కాకుండా వాళ్ళు ఎక్కడ వెనకాడకుండా ప్రమోషన్స్ చేస్తూ దానికి ఖర్చు పెడుతూ వాళ్ళు చాలా బాగా చేశారండి. సో వెరీ థ్యాంక్ఫుల్ టు జీ. సినిమా రిలీజ్ చేసే టైం దగ్గరకు వచ్చింది. రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాం. అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చాయి, సౌండ్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేయాలంటే ఏవో వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఒక సినిమాకి ఇన్నైతే కష్టాలు రావాలో అన్నీ ఈ సినిమా చూసిందని రిలీజ్ టైం కదా. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సినిమా రిలీజ్ అయింది, సినిమానే గెలిచింది, అదే నాకు ఆనందం. అండ్ కమింగ్ టు సినిమా రిలీజ్ ముందు జరిగిన డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ మా దగ్గరికి యువి వంశీ అన్న, దిల్రాజు గారు నిలబడిపోయారండి ఈ సినిమా థియేటర్కి రావాలని. సో వాళ్ళు హెల్ప్ చేయడం వల్లే సినిమా రిలీజ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మాకు బాగా హెల్ప్ చేసింది ఎవరంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అలాగా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి. ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ ట్వీట్లు వేయడం కానీ, వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం కానీ, అండ్ అలాగే ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి, వాళ్ళు కూడా సపోర్ట్ చేసి సినిమా రిలీజ్ అవ్వాలి, థియేటర్లో రిలీజ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం చాలా గ్రేట్ఫుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండి ఐఎమ్ సో ప్రౌడ్ యాజ్ అన్ యాక్టర్ టు బీ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇది చాలా గర్వంగా చెప్పుకునే విషయం అండి. ఎందుకంటే మొత్తం ఇండస్ట్రీ కలిసి అందరూ ఇలాగ నుంచున్నారు సినిమాని థియేటర్ రిలీజ్ చేయడం కోసం. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది యాక్టర్స్ హూ సపోర్టెడ్ మీ అండ్ మై ప్రొడక్షన్ హౌస్ ఫర్ ది ఫిల్మ్స్ రిలీజ్ ఇన్ థియేటర్స్. అండ్ అలాగే ప్రొడక్షన్ హౌసెస్, అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అందరూ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడానికి అది ఎంత సపోర్ట్ చేశారంటే అది మామూలు విషయం కాదండి. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా తరపు నుంచి, మా సోలో బతికే సూపర్ టీం నుంచి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రేక్షకులు, ఆడియన్స్. నిజంగా సినిమా రిలీజ్ అయ్యి థియేటర్కి వచ్చేంత వరకు నా టెన్షన్, ఆడియన్స్ వస్తారా రారా. ఎందుకంటే ఇంత లాక్డౌన్లో అందరు టీవీకి అలవాటు పడిపోయారేమో, చిన్న భయం, లేదంటే థియేటర్కి వస్తారా లేదా అని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో ఉండిపోయాం. బట్
థియేటర్కి వెళ్ళిన తర్వాత జనాలు థియేటర్కి వచ్చి వాళ్ళు చూడటం అది అసలు నాకు మామూలు ఆనందం ఉండేదండి. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, సినిమా లవర్స్కి, వాళ్ళ హీరో ఫ్యాన్స్కి ఇప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ధైర్యమే మాకు ఇవాళ థియేటర్స్లో సినిమా రిలీజ్ చేసాం. థ్యాంక్ యూ అండి. నేను కానీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ వేరే హీరో ఫ్యాన్స్ కానివ్వండి, సినిమా లవర్స్ కానివ్వండి, అందరికీ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది అంటే కేవలం మీ సపోర్ట్ ఉండడం వల్లే. చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీడియా వారు మాకు ఎంతో సపోర్ట్ చేసే సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం. సో వెరీ గ్రేట్ఫుల్. మీడియాలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, కెమెరామెన్, మీడియా పీపుల్ కానివ్వండి, రిపోర్టర్స్ కానివ్వండి, టీవీ ఛానల్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఉన్న మీమ్ పేజెస్ కానివ్వండి, మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఇవాళ అంతగా జనాల్లోకి వెళ్ళిందంటే అది మేము చేయడం వల్లే కాదు, అది మీరు హెల్ప్ చేయడం వల్ల కూడా. ఇన్ని మంత్స్ తర్వాత సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో దానికి మీరు హెల్ప్ చేసిన విధానం మేము చాలా గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ టేక్ లీవ్. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విరాట్ క్యారెక్టర్తో మమ్మల్ని అందరినీ ఇంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్స్. అండ్ సుబ్బు గారు ఒకసారి మాట్లాడారు. ఇద్దరు ఒక్కొక్క వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం అండి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బీకేఆర్ సతీష్ గారికి బిగ్ థ్యాంక్ యూ సార్. మీరు నాకు అన్నయ్యలో నిలబడ్డారు ఈ త్రూ అవుట్ సినిమా ప్రాసెస్లో. వెరీ థ్యాంక్ఫుల్. ఎక్కడున్నారు? Sadish Garu, even it's like my mind. Thank you so much for being there, supporting me throughout from the day one. Thanks a lot. అనుమతి గారు మాట్లాడారు. ఈ సినిమాలో నారాయణ గారు ఒక మెయిన్ క్యారెక్టర్. అదే కాదండి, ఒక దండం పెడతా. ఇంత మహానుభావుడు కడవడం చూపించాడు. మిత్రులారా, ఈ కరోనా కష్టకాలంలో ప్రపంచపరంగా మొత్తం మానవ జాతి కల్లరవుతున్న దశలో ముఖ్యంగా మన సినిమా వాడం మళ్ళీ మన సినిమా రిలీజ్ అవుతాయా, థియేటర్ ప్రేక్షకులు వస్తారా, అసలు సమూహాలతో కూడుకున్నది లాక్డౌన్, నిషేధాలు, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది సినిమా కార్మికులు ఈ పరిశ్రమ ఆధారపడిన దశలో ఒక వలస కార్మికుల్లాగా సినిమా కార్మికుల భవిష్యత్తు కూడా ఏమిటి అని మీమాంసలో ఉన్న దశ. తెలుగు సినిమా పరిశ్రమ ఏమీ కాదు, భగవంతుడు చాలా గొప్పవాడు. లాక్డౌన్ పోతుంది, కరోనా వైరస్ నశిస్తుంది, మళ్ళా థియేటర్ తెరుస్తారు, ప్రేక్షక దేవుడు వచ్చి ఆదరిస్తారు. మళ్ళా ఇలాగా ప్రెస్ మీటింగ్ పెట్టుకుని విజయ యాత్ర చేస్తూ సోలో బతికే సోపెట్టు ముందుకు వచ్చి ఈవేళ ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నా ఓ నిర్మాత దర్శకుల ద్వారా హీరో సాయిధరం తేజ్ గారు, అమ్మ ఏం పేరు మరి పేరు నభా నగేష్ గారు దండం. వారికి మీకు మీడియా మిత్రులారా మీ అందరూ కూడా దండం చెప్తున్నా. ఇది మామూలు ఆనందంగా లేదు సార్, మామూలు ఆనందంగా. ఈ ఆనందానికి ముఖ్యంగా మన కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ కరోనా కష్టాలు ఉన్నప్పుడు మీకు ఏం కష్టాలు చెప్పండి, మేము రాయితీస్తో చెప్పడం ఇవ్వడమే కాకుండా తెచ్చుకోవడం చెప్పడమే కాకుండా అలాగే భౌతిక దూరం మెయింటైన్ చేస్తూ థియేటర్ మెయింటైన్ చేయండి, ప్రేక్షకుల సంక్షేమ చెప్పడం మన కేసీఆర్ గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా చెప్తుందండి. ది సేమ్ టైం ఇవాళ భారతదేశం మొత్తం అంతా ఓటీటీలు మయమైపోయింది, టీవీలు మయమైపోయింది, ఇలాగే పరిమితం అయిపోతున్నారు. ఇక సినిమా థియేటర్కి ఎవరు చూస్తారా అనే దశలో చూస్తారు అని ప్రూవ్ చేసిన ప్రప్రథమ పెద్ద సినిమా ఈ సోలే బతికే సో బెటర్. సోలో బతికే సో బెటర్. ద క్రెడిట్ గోస్ టు ఫస్ట్ ద హీరో సాయిధరం తేజ్. Once hero film is coming, the big banner, the publicity, and TTV, or UV Krishna Vamsi గారు కానీ జిల్లా గారు కానీ పెద్దలు మొత్తం వాటానికి మీడియా ఈవేళ నిజంగా చాలా ఆనందం.
ఈ ఆనంద దశలో నన్ను కూడా పిలిచారు. దీనికి కారణం మా సుబ్బు సార్. మిత్రులారా, మీరు నమ్ముతారా మిత్రులారా? నాకు మామూలు ఆనందం కలిగిందండి. ఒక పక్కనే వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు, నేను, మమతా బెనర్జీ, మదర్ తెరీసా, వాళ్ళ మధ్యలో మహామహుల మధ్యలో నన్ను పెట్టి కటౌట్ పెట్టి నా వేషాన్ని చూపించి ఈ హీరో సాయిధరం తేజ్ గారు అందులో నా ఫేవరెట్ అయినా ఆ మానవుడు సంస్కారానికి వందనమైంది. దర్శక దండమే బాబు. మళ్ళీ ఈవేళ ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు, అన్న మా సినిమా బ్రహ్మాండం ఉంది, సోలో సోబడి చాలా బాగుంది, మీ వేషం బాగుంది, చాలా బాగా చెప్పారు అంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం ఉందండి. ఇంత గొప్ప, ఇందాక ఆయన చెప్పాడు సుబ్బు గారు, నారాయణమూర్తి గారు థ్యాంక్స్, ఆయన స్ఫూర్తి, ఆయన మాకు చాలా అప్రిషియేట్. సారీ బ్రదర్, హెల్ప్ చేసింది మీరు నాకు. ఎస్, హెల్ప్ చేసింది హీరో, హెల్ప్ చేసింది నిర్మాత అండ్ హెల్ప్ చేసిన టోటల్ యూనిట్. ఎందుకంటే నారాయణమూర్తి కూడా ఆ మహామహుల మధ్యలో చూపించి ఒక హీరో నా ఫ్యాన్ గా చేసి ఈవేళ పెళ్ళంటే నూరేళ్ళ పట్టు. ఓ యువకులారా, మీ అందరూ చాలా గొప్పవాళ్ళు అవ్వాలని, అయ్యే దశలో ఆశయంలో ఎక్కడ పెళ్లి అడ్డంకి వస్తే నా భవిష్యత్తు ఏమవుతుందో, నేను కొంత ఎదురు చేయలేనేమో అనే మీమాంసలో చాలా మంది యువత ఇవాళ పెళ్లి చేసుకునిపోతున్నారు. అలాంటి దశలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు గ్యారంటీ, వయసు అయిపోతే ఏం పరిస్థితి అయిపోతుంది. సో నేచర్ కోర్స్, ప్రకృతి ధర్మాన్ని పాటించాలి, ఏ వయసులో జరగసంతుడు ఆ వయసులో జరగాలి అనే గొప్ప మెసేజ్ ని చాలా ఎంటర్టైన్మెంట్ తీసుకో సుబ్బన్న సెల్యూట్ యు. అలాంటి గొప్ప చిత్రంలో నాకు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ పాత్రిచ్చి ఇంత ఎంకరేజ్ చేసినందుకు దర్శక నిర్మాతల గారికి, హీరో గారికి అందరికీ నా వందనాలండి. ఈ సినిమా బాగా ఆడాలండి, ఇప్పటికే మంచిగా ఆడుతుంది, ఇంకా పికప్ అవ్వాలి, ఇంకా బాగా జనం రావాలి. ఈ సేమ్ టైం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా, ఇది నిజం చెప్పాలంటే మీరు నమ్మండి, ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ఆడుతుందో, ఏనాడైతే థియేటర్ జనం బీభత్సంగా వస్తున్నారో, ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, భారతదేశంలో ప్రతి ఇండస్ట్రీ కూడా ఒక ధైర్యం వచ్చింది, మా సినిమాలు కూడా రిలీజ్ చేస్తామని. ఈవేళ జనవరి 8ని, జనవరి 1ని, జనవరి 14ని ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో దానంతటికీ ఒక దిక్సూసిగా, ఒక మార్గదర్శకంగా నిలిచింది సోలో బతికేసు బెటర్. గ్రేట్ పోస్ట్ సోలో బతికేసు బెటర్. అంత ధైర్యం చేసిన ప్రసాద్ గారు, ఆయన జన్మేంటో, ఆయన అత్తారం గారు సినిమా తీశాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు హీరో, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్, భారీ సినిమా. ఆ సినిమా అదేమంటారండి, వైరస్ మొత్తం మేము వచ్చి కొల్లరైపోయిన దశలో ఆ మహానుభావుడు మళ్ళా సినిమాని ఆటుపోడి తట్టుకొని ఇచ్చేసి మొత్తం రిలీజ్ చేశాడు. మహా సినిమా ఏం బీభత్సంగా అనేసి. అలాగే ఎప్పుడు 7 సంవత్సరం మేడే 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 చేయాల్సిన సినిమా ఇంతవరకు రిలీజ్ కాకుండా పుట్టినప్పుడు పడి ఏనాడు తన బిడ్డను తన తల్లి కంటదా అనే దశలో ఆ బాగోని ప్రసాద్ గారు బిడ్డను మోస్తూ 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 ఈ కరోనా మహమ్మారి కూడా ఎదుర్కొని వేళ బిడ్డను కన్నమే కాదు, సక్సెస్ఫుల్ బిడ్డగా 10 మందికి మార్గదర్శన బిడ్డగా నిలబెట్టి ప్రూవ్ చేస్తున్నారు. నిర్మాత గారు థ్యాంక్స్ టు ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీబడి. మిత్రులారా, ఈ దశలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రెండ్స్, దయచేసి టికెట్ల కదా రేట్లు పెంచండి. ఏదో మా చాలా భారీ సినిమా, కరోనా కష్టకాలంలో ఆఫ్ పెరిగేట్ నిధులు ఉంది, ఈ కారణాల వల్ల మేము టికెట్ పెంచుకుంటే కానీ మాకు వర్కౌట్ కావు అనే దశ దయచిపోవద్దు. ఈ కరోనా కష్టకాలంలో కష్టపడుతున్నది, లాస్ అవుతున్నది, శ్రమ పడుతున్నది ఒక థియేటర్లే కాదు, ఒక నిర్మాతమే కాదు, ఒక దర్శకమే కాదు, ఇండస్ట్రీ కాదు, ఎవరో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు కూడా వాళ్ళు రాసిన సినిమా లేదు. సినిమా అంటేనే తీసేవాడు, చూసేవాడు, మధ్య థియేటర్ వాడు, ఈ ముగ్గురు బాగుండాలి. ముగ్గురు కేసులు ఫేస్ చేస్తున్నాం. ఇది అసలు ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టండి కానీ టికెట్ ధరలు పెంచకండి. కోర్టుకెళ్ళడం, థియేటర్ రేట్లు పెంచామని చెప్పడం, ఆరంభం చేసుకోండి. టైటానిక్లు మయాపదాలను చూడదాండి బాగుంటే పేపర్స్ చూస్తారు. కాబట్టి ఇలా టికెట్లు రేట్లు పెంచేసుకుని కోర్టు దాడులకు వచ్చి ఈ సినిమా చూపుతున్నది కరెక్ట్ కాదండి. ఆ రకంగా థియేటర్ రేట్లు పెంచడం వల్ల, టికెట్ రేట్లు పెంచడం వల్ల సామాన్య పనులు అష్ట కష్టాలను వాళ్ళందరూ ఏం చూస్తారు ఫర్దర్, వారి క్షేమం దృష్ట్యా టికెట్ పెంచొద్దు. ఆ రకంగా రేట్లు పెంచి సినిమా చూపిస్తే దట్ నాట్ బ్లాక్ మార్కెటింగ్, దట్ ఈస్ ఆర్గనైజ్డ్ బ్లాక్ మార్కెటింగ్, దట్ ఈస్ ఆర్గనైజ్డ్ బ్లాక్ మార్కెటింగ్. దాన్ని ఖండించాలి. దానికి సీఎం మన కేసీఆర్ గారు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ దయచేసి యాక్సెప్ట్ చేయండి. కోర్టు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి యాక్సెప్ట్ చేయండి. డోంట్ నెగ్లెక్ట్ మై హంబుల్ రిక్వెస్ట్. సినిమా బాగుంటే చూస్తారు, సంవత్సరాలు వస్తాయి, కోట ఎక్కడ వస్తుంది. అలా ఉందాం స్వచ్ఛంగా.